హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆర్తి అనుష. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఈరోజు స్వర్ణగిరికి వెళ్తున్నాము, ఇంకా యాదగిరిగుట్టకు కూడా వెళ్తున్నాము అనమాట. ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియోస్ తీయక 3-4 months అవుతుంది. చాలామంది అడుగుతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ తీయలేకపోయాను, అందుకే ఇప్పటి నుంచి అయితే మాత్రం రెగ్యులర్గా తీస్తాను వీడియోస్. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. సో ఫైనల్గా అయితే ఇంటికాడ నుంచి వెళ్ళినాం అనమాట. ఫస్ట్ ఇక్కడ కాలనీలో హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ఫస్ట్ అయితే మేము స్వర్ణగిరికి వెళ్ళి దర్శనం చేసుకొని యాదగిరిగుట్టకి వెళ్ళి రూమ్ తీసుకొని మార్నింగ్ పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. సో స్వర్ణగిరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవినింగ్ టైం వెళ్ళండి, ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుంది ఈవినింగ్ మార్నింగ్ కన్నా. చూడండి, దూరం నుంచి చూస్తేనే చాలా లైటింగ్స్ తోటి వ్యూ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా పార్కింగ్ ప్లేస్ అయితే అస్సలు సరిపోలేదు మాకు, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆ రోజు, అక్షయ తృతీయ రోజు. పార్కింగ్ ప్లేస్కి మేము 1 kilometer దూరం వెళ్ళి పార్కింగ్ చేసి మళ్ళీ 1 kilometer బ్యాక్ వచ్చేసి షార్ట్ కట్లో దర్శనంకి వెళ్ళామన్నమాట. మేము ఎంట్రెన్సీలో నుంచి వెళ్ళలేదు. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలుకి. దర్శనంకి 2 hours పట్టింది. 6:30కి లైన్లో నిలబడితే బయటికి వచ్చేసరికి 8:30 అలా అయ్యింది. ఎంట్రెన్సీలో పార్కింగ్ చేస్తే మేము ఇంకా శ్రీవారి పాదాలు ఇంకా 2-3 విగ్రహాలు ఉండే, నేను చూపించలేను. ఇంకా లాస్ట్లో పార్కింగ్ చేసాం కాబట్టి షార్ట్ కట్లో నుంచి వచ్చేసి దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది వ్యూ. ఇక్కడ వచ్చేసి హనుమాన్ విగ్రహము మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను, ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ఎంట్రెన్స్కి వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి ముందు ఒక గంట ఉంటుంది. ఈ గంట కొట్టడానికి గంట టైం పట్టిందనమాట, చాలా పెద్ద లైన్ ఉండే. సో ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్ కట్టడానికైతే 7 years టైం పట్టిందంట వీళ్ళకి. ఇంకా బయటికి వచ్చేసరికి ఇలా జలనారాయణుడు ఉంటాడు, చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. ఫస్ట్ ఇలా జలనారాయణుడు నేపాల్లో ఉందంట, మన కంట్రీలో ఇది సెకండ్ వన్ అంట. ఇంకా ఫైనల్గా అయితే మేము 10:30కి అలా యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాం అనమాట. రూమ్స్ దొరుకుతాయో దొరకవు అన్న టెన్షన్ తోటి వెళ్ళాము. ఇంకా ఫైనల్గా అయితే రూమ్ దొరికింది. ఇక్కడ నైట్ ఉండేసి మార్నింగ్ రెడీ అయ్యి అయితే గుట్టపైకి వెళ్ళాము. చూడండి, ఫైనల్గా అయితే అందరం రెడీ అయ్యాము. ఇంకా మమ్మీ ప్యాకింగ్ చేసి పెడుతుంది, బయట నేను కూర్చొని తిందామని చెప్పేసి. ఇక్కడ నుండి రైట్కి వెళ్తే కింద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని పై వరకు అయితే ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. లేదు మన కారే పైకి పార్క్ చేసుకోవాలనుకుంటే 4-wheeler వెహికల్కి 500, 2-wheeler వెహికల్కి 200 అంట. సో మేమైతే 500 టికెట్ తీసుకొని పైననే కార్ పార్కింగ్ చేసుకున్నాం అనమాట. ఇదే 500 టికెట్. ఇప్పుడు ఇవన్నీ అయినాయి అనమాట. ఇంతకుముందు అయితే కింద నుంచి గుట్టపైకి అయితే 3-wheeler వెహికల్స్ అవైలబుల్ ఉంటుండే, బస్సులు కూడా ఉంటుండే. బట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి మేము 3-wheeler వెహికల్కి అయితే వెళ్ళేది. ప్రతి ఇయర్ వెళ్ళేదన్నమాట. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి 1st వరకు కళ్యాణ మహోత్సవాలు జరిగేవి. ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. 1/2 అవర్లో అయిపోయింది. వీకెండ్స్లో ఇది ఫస్ట్ టైం 1/2 అవర్లో దర్శనం కంప్లీట్ కావడము. మామూలు డేస్ వస్తేనే ఖచ్చితంగా 1 hour 2 hours పడుతుండే దర్శనంకి. పబ్లిక్ ఎవ్వరు లేరు. ఈ అక్క వచ్చేసి సింగర్ రేలారే గంగా అక్క అనమాట. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఎదురుగానే బొమ్మలు ఉన్నాయి, డాడీ బొమ్మలు ఇప్పి అని చెప్పేసి. ఇంకేం చేసాం తప్పదు కాబట్టి వాళ్ళకి బొమ్మలు ఇప్పించేసి ఇంకా కిందికి వచ్చేసి అక్కడ ఒక ప్లేస్ చూసుకొని అక్కడ టిఫిన్ చేసేసి ఫైనల్లీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడికి రాక మేము 10 years అవుతుంది. చాలా చేంజ్ అయిందనమాట. అప్పుడు సింగిల్ రోడ్డు ఉంటుండే, ఇంకా మన ఓన్ వెహికల్ ఉన్నా లేకపోయినా మేమైతే గుర్రం బండి మీద వచ్చేదనమాట ఎంజాయ్ చేసుకుంటా. ఇప్పుడు మంచిగా అయింది రోడ్డు, అసలు గుర్తుపట్టలేము. ఇక్కడ రైట్కి లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి అనమాట. లోపలికి కెమెరా ఎలో లేదంటే నేను వీడియో తీయలేదు. లోపల దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వస్తే హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి ఫస్ట్ ఇక్కడనే వెలిసిండంట. ఇంకా ఇక్కడ నచ్చక ఏనుగు మీద ఇప్పుడున్న కొత్త గుట్ట యాదగిరిగుట్ట దగ్గరకు వచ్చి వెలిసిండంట. ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే ఫైనల్లీ రూమ్ దగ్గరికి వెళ్ళి 2-3 hours రెస్ట్ తీసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు సురేంద్రపురిలో దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. చూడండి,
ఇంకా యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపూర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి 5:30 అలా అయ్యింది. ఇక్కడ రైట్ సైడ్లో మీకు గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఏంటంటే లోపలికి సపరేట్ టికెట్ ఉంటుంది. ఈచ్ వన్ 250 అలా ఉంటుంది అనమాట. మేము వెళ్ళినప్పుడైతే 150 అలా ఉండే. ఇక్కడ పైన ఒక స్టోన్ ఉంది కదా, అది టైగర్ షేప్లో కనిపించింది, అందుకే వీడియో తీశాను. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వస్తే స్టార్టింగ్లో గోమాతలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ దాన పెట్టేసి మనం గర్భగుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి ముందు 3 గజస్తంభాలు ఉంటాయి. మిడిల్లో వచ్చేసి హనుమాన్, లెఫ్ట్ వచ్చేసి శివుడు, రైట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంటాడు. నేను ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ ఇంకా వేరే సపరేట్ టికెట్ ఉంటుందని. ఇదే ఇక్కడ లయన్ మౌత్లో నుంచి వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడ ఏముంటుందంటే యమలోకం, భూలోకం ఇలాంటివి ఉంటాయి. టెంపుల్స్ వచ్చేసి శబరి, అయోధ్య, తిరుపతి ఇలాంటివి ఎలా ఉంటాయో అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లాగా చూపిస్తారనమాట. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూడాలంటే మనకి 4 hours టైం పడుతుంది ఈజీగా. ఇంకా సురేంద్రపూర్లో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్తుంటే ఈ మధ్యలో గట్కేసర్ ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారు ఫేమస్. ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళామన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.